సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలి అంటే ఐటీ పార్క్లో ఆఫీస్కి వెళ్ళాలి. ఇది ఒకప్పటి మాట. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత ఇంట్లోనే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం చేసుకునేలా కార్యాచరణ రూపొందించింది. ఇందుకోసం కౌశలం సర్వే నిర్వహిస్తున్నారు. అభ్యర్థులే సొంతంగా ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకునేలా వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నిరుద్యోగ అభ్యర్థులను గుర్తించి విద్యార్హతకు తగినట్లుగా ఉపాధి కల్పించడం కూటమి సర్కార్ ధ్యేయం. కంప్యూటర్, ల్యాప్టాప్, మొబైల్ ద్వారా ఇంట్లోనే ఉంటూ వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు చేసుకునే సదుపాయం కల్పిస్తారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించి ఆర్థికంగా ఎదిగేందుకు చేయూతను అందించడం కౌశలం సర్వే ఉద్దేశ్యం. ఇంట్లోనే ఉంటూ ఉపాధిని పొందడం, ఆశాజనకమైన వేతనం ఇవ్వడం ఈ పథకం లక్ష్యం అనే చెప్పాలి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 19లోగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు 1.73 లక్షల మందికి గాను సుమారుగా 64,000 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉండాలి. వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల వేతనం ప్రారంభంలో 15,000 నుంచి 20,000 ఉంటుంది. తరువాత పనివేళలు, సామర్థ్యం ఆధారంగా ఈ వేతనాలు 50,000 దాటుతుందని అధికారులు చెబుతున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు సచివాలయాల్లో కూడా నేరుగా పేర్లు నమోదు చేసుకోవచ్చని వారు తెలిపారు. ఒక టీచర్గా జాబ్ చేసి పిల్లల కారణంగా నేను జాబ్ని మానేశాను. 8 అవర్స్ వెళ్ళి కంటిన్యూస్గా జాబ్ చేయాలంటే నాకు ఇప్పుడు అవ్వదు. మా హస్బెండ్ అవుట్ ఆఫ్ స్టేషన్. దానివలన నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంటింటికే వచ్చి అడిగితే నేను యాక్సెప్ట్ చేశాను. నాలాగా జాబ్కి డైరెక్ట్గా వెళ్ళలేని వాళ్ళ కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది చాలా ఉపయోగపడుతుంది. అందువలన ఈ విషయంలో మాలాంటి వాళ్ళు చాలామంది హ్యాపీ అవుతారని నేను కోరుకుంటున్నాను. నా పేరు సువర్ణ. నేను జ్ఞానాపురం సచివాలయం నుంచి మాట్లాడుతున్నాను. నేను హెల్త్ సెక్రటరీని. సో మనకి మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మనకి నిరుద్యోగులకి ఒక మంచి సదావకాశం ఇచ్చింది. దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. మా సచివాలయంకి వెళ్ళి కౌశలం అని ఒక ఉంటుంది. సచివాలయంకి వెళ్తే మీకు తెలుస్తుంది. అక్కడికి వెళ్ళిన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సచివాలయంకి వెళ్తే వాళ్ళు మీకు ఉద్యోగం గురించి దాని గురించి చెప్పి మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు. దీన్ని మీరు అందరూ వినియోగించుకోవాలనేసి మేమందరం కోరుకుంటున్నాము. నా పేరు ప్రియాంక. నేను జ్ఞానపురం మహిళా పోలీసుని. అండ్ ఏంటంటే ఈ మధ్య గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది పెట్టారు. అది దేనికోసం అంటే కేవలం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, అంటే చదువు కంప్లీట్ అయిపోయి ఎవరైతే ఇంకా ఖాళీగా ఉండి ఇంట్లో ఉండి ఉంటారో అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ అనేది ఒక ఛాన్స్ ఇచ్చారు, ఒక అవకాశం కల్పించారు. అదేంటంటే మీ యొక్క సర్టిఫికేట్స్ తీసుకొని వస్తే సచివాలయంకి వచ్చి మీరు సబ్మిట్ చేస్తే వాళ్ళు మీ యొక్క సర్వే చేస్తారు. కౌశలం సర్వే. దాని వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే పేరంటే కౌశలం. దానికోసం సర్వే చేస్తారు. అండ్ ఇది ఏంటంటే మొన్న సెప్టెంబర్ 15 వరకు మాత్రమే టైం ఇచ్చారు. కానీ దాన్ని గవర్నమెంట్ అనేది 15 నుంచి 19 వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అర్హులు కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను.